ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివుని యొక్క ఆరాధనతో పాపాలు నశించి మనసుకు శాంతి కలుగుతుందని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు జాగరణ, అభిషేకం, జపం చేయటం ఎంతో విశేషమైనటువంటి గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అన్ని పాపాలు నశిస్తాయి. సకల సౌఖ్యాలను అందించే ఈ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి యొక్క మహిమ ఏమిటి, ఈ పండుగ వెనుక ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కథ ఏంటి, పదండి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ కథను చివరి వరకు జాగ్రత్తగా వినండి. ఒకనాడు పర్వత శిఖరంపై కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై కూర్చుని ఉన్నారు. ప్రశాంతమైనటువంటి ఆ వాతావరణంలో పార్వతీదేవి తన మనసులోని సందేహాన్ని పరమశివునితో చెప్పింది. ప్రభు, భూలోకంలో మానవులు పాపాలు చేస్తూనే ఉంటారు. వారి చనిపోయిన తర్వాత వారి పాపాలను ఎలా పోగొట్టుకోగలరు? ఒకవేళ భూమి మీద బ్రతికుండగానే ఏ వ్రతం చేస్తే వారికి మోక్షం లభిస్తుంది? ఏ వ్రతం అంత పవిత్రమైంది? దయచేసి నాకు తెలియజేయండి అని పార్వతీదేవి ప్రశ్నించింది. అప్పుడు కరుణామయుడైనటువంటి ఆ బోలాశంకరుడు చిరునవ్వుతో ఈ విధంగా బదులిచ్చాడు. దేవి, మహాశివరాత్రి వ్రతం అత్యంత పవిత్రమైనదే. మాఘమాస బహుళ చతుర్దశి నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి. తెలిసి చేసినా తెలియక చేసినా ఒక్కసారి కూడా ఈ వ్రతం చేస్తే యముని భయం దూరమవుతుంది, ముక్తి లభిస్తుంది. దీనికి దృష్టాంతరంగా అద్భుతమైన కథను చెప్తాను, జాగ్రత్తగా విను అని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. పరమశివుడు పార్వతీదేవితో చెప్పినటువంటి ఆ అద్భుతమైనటువంటి కథ పూర్వకాలంలో మధ్య దేశంలో ఒక చిన్న గ్రామంలో చిత్రభాను అనే వేటగాడు ఉండేవాడు. అతడు ప్రతిరోజు అడవికి వెళ్ళి జంతువులను వేటాడి వాటిని అమ్మి అలాగే వాటి యొక్క మాంసాన్ని తిని తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. చాలా పేదవాడు. తన కూతురు పెళ్లికి కావలసిన డబ్బు లేకపోవడంతో ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. చివరికి ఒక వ్యాపారి వద్ద అప్పు తీసుకొని తన కూతురికి పెళ్లి చేశాడు. ఆ విధంగా ఉంది తన పరిస్థితి. కానీ నిర్ణీత సమయంలో అప్పులు తీర్చలేకపోవడంతో కోపగించిన ఆ వ్యాపారి అతన్ని పట్టుకొని చెరసాలలో బంధించాడు. ఆ రోజు యాదృచ్ఛికంగా మహాశివరాత్రి చెరసాల వద్ద పండితులు భక్తులకు శివపురాణ కథలు వినిపిస్తున్నారు. చిత్రభానుడు కూడా ఆ పవిత్ర శివకథలో శ్రద్ధగా విన్నాడు. వేరే గత్యంతరం లేక ఆ మాటలు తన చెవిన పడుతూనే ఉన్నాయి. ఇక సాయంత్రం అయినప్పుడు వ్యాపారిని బ్రతిమలాడుతున్నాడు. కాళ్ళ వెళ్ళ పడ్డాడు. దయచేసి నన్ను ఈరోజు వదిలివేయండి, రేపటికల్లా అప్పు మొత్తాన్ని తీర్చేస్తానని ఎంతగానో వేడుకున్నాడు. ఆ వ్యాపారి అతని మాటను నమ్మి వదిలేశాడు. ఇక చెరసాల నుండి విడుదలైనటువంటి చిత్రభాను వెంటనే మళ్ళీ వేటకు బయలుదేరాడు. జంతువుల కొమ్ములు, దంతాలు, చర్మం, మాంసం అన్నింటినీ అమ్మి డబ్బు సంపాదించి రేపు వ్యాపారికి అప్పు తీర్చాలి అని మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాడు. అడవి అంతా పిచ్చివాడిలా తిరిగాడు. చాలా దాహం మరియు ఆకలి వేసింది. చివరికి ఒక చెరువు దగ్గరికి చేరుకున్నాడు. నీళ్లు తాగి చెరువు పక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద మారేడు చెట్టు పైకి ఎక్కి కూర్చున్నాడు. ఓహో, ఇక్కడ కూర్చుంటే ఖచ్చితంగా జంతువులైతే వస్తాయి. జంతువులు నీళ్లు తాగడానికి వచ్చేటప్పుడు వాటిని వేటాడడానికి ఇదే మంచి ప్రదేశం. ఆ విధంగా తన మనసులో అనుకున్నాడనమాట. ఆ సమయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. కానీ తనకు తెలియకుండా ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది. ఆ విషయం నిజంగానే తనకు తెలీదు. ఆ చెట్లు కొమ్మల మధ్య దాక్కోవాలి అన్న ఉద్దేశంతో చిత్రభాను అక్కడ ఉన్నటువంటి ఆ మారేడు ఆకులన్నింటినీ త్రుంచి మెల్లగా కింద పడేస్తున్నాడు. అతనికి తెలియకుండానే ఆ మారేడు ఆకులు శివలింగం మీద ఒక్కొక్కటి పడుతూ ఉన్నాయి. ఇది ఆ పరమశివునికి పూజ అయింది. కాసేపటికి చీకటి పడింది. రాత్రి అయ్యింది. అప్పుడే ఆ నీటి వద్దకు ఓ గర్భిణీ జింక నీళ్లు తాగడానికి వచ్చింది. చిత్రభాను వెంటనే బాణాన్ని గురిపెట్టాడు. ఆ విషయాన్ని గ్రహించినటువంటి ఆ జింక వేడుకుంటూ ఈ విధంగా అంది. ఓ వేటగాడా, నేను గర్భిణిని. కొద్దిసేపట్లో నా బిడ్డకు జన్మనిస్తాను. నన్ను చంపితే 2 అమాయక ప్రాణాలు పోతాయి. మహాపాపం కూడా నీకు కలుగుతుంది. దయచేసి నా బిడ్డను
కనే వరకు ఆగు, నా బిడ్డను కన్నాక మళ్ళీ వస్తాను, అప్పుడు నన్ను చంపు, నీ దగ్గరికి తప్పకుండా వస్తానని మాట ఇచ్చింది. ఆ మాటలు విన్నటువంటి వేటగాడికి తన హృదయంలో జాలి కలిగింది. సరే వెళ్ళు, తిరిగి రావాలి కానీ అన్నాడు. ఆ జింక సరే అంటూ వెళ్ళిపోయింది. కాసేపటికి మరో జింక వచ్చింది. మళ్ళీ చిత్రభాను బాణాన్ని సిద్ధం చేశాడు. ఆ జింక మళ్ళీ తనతో ఈ విధంగా మాట్లాడి విన్నవించుకుంది. వేటగాడ, నేను నా భర్తను వెతుక్కుంటున్నాను. అతను ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలీదు. నన్ను వెళ్ళనివ్వు, అతన్ని కలిసి మళ్ళీ వస్తాను. దయచేసి నా కోసం కాసేపటి వరకు వేచి ఉంటూ ఆ వేటగాడు హృదయం మరింత కరిగింది. సరే వెళ్ళు, మాట మాత్రం తప్పకూడదు అని కోపంతో అన్నాడు. ఆ జింక కూడా వెళ్ళిపోయింది. ఇంతలోనే తన పిల్లలతో కూడా మరో జింక వచ్చింది. చిత్రబాణుడు మూడవసారి ఆ బాణాన్ని సంధించి వేయబోయాడు. మళ్ళీ ఆ జింక కూడా ప్రార్థించింది. దయగల వేటగాడ, నా పిల్లలతో నా భర్త దగ్గర సురక్షితంగా వదిలేసి వస్తాను. పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నన్ను నమ్ము, తప్పకుండా తిరిగి వస్తాను. అంతే. ఇప్పటికే 2 జింకల్ని ప్రాణాలతో వదిలేసిన చిత్రబాను ఆలోచనలో పడ్డాడు. నాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా ఆకలితో ఉన్నారు. ఇప్పుడు నిన్ను కూడా వదిలిపెట్టేస్తే నేను ఏం తినాలి? ఆ జింక మాటలు విని నువ్వు ఎలా నీ పిల్లల కోసం ఆలోచిస్తున్నావో ఈ జింక కూడా తన పిల్లల కోసం ఆలోచిస్తుంది అని తన మనసులో తనతో తానే మాట్లాడుకున్నాడు. మళ్ళీ కరుణతో ఆ జింకను కూడా విడిచిపెట్టాడు. అది అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సూర్యోదయం దగ్గరలో ఉంది. వేటగాడికి ఇంకా ఏమీ లభించలేదు. ఆకలి మరింతగా పెరిగిపోతుంది. ఇంతలో 4వ జింక వచ్చింది. అది మొదటి 3 జింకల యొక్క భర్త. అది రాగానే ఇలా అంటే, వేటగాడ, ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన 3 జింకలు కూడా నా ప్రియమైన భార్యలు. నువ్వు వాళ్ళని చంపేసి ఉంటే ఆ దుఃఖంతో నేను బ్రతకలేను. నన్ను కూడా చంపే, లేదా వాళ్ళను నమ్మినట్టే నన్ను కూడా నమ్ము. నేను వాళ్ళను అందరం కలిసి మళ్ళీ నీ దగ్గరికి తిరిగి వస్తాం. మేము ఖచ్చితంగా మా మాటనైతే తప్పం. ఆ మాటలు విన్నటువంటి చిత్రబాణుడికి అకస్మాత్తుగా ఏదో గుర్తుకు వచ్చింది. రాత్రంతా కూడా ఉపవాసంతో గడిచింది. అదే శివరాత్రి వ్రతమైంది. నిద్ర లేకుండా తెల్లవార్లు ఎదురు చూస్తూ జాగరణ చేశాడు. మారేడు ఆకులు శివలింగం మీద పడ్డాయి. శివపురాణ కథలు కూడా విన్నాడు. అంటే శ్రవణం కూడా జరిగింది. తెలియకుండానే అతను పరిపూర్ణమైనటువంటి మహాశివరాత్రి వ్రతాన్ని చేశాడు. ఆ పరమశివుని యొక్క దివ్య కృపతో అతని కఠినమైన హృదయం మృదువైంది. మనసులో దయ, కరుణ నిండిపోయింది. కాసేపటికే ఆ 4 జింకలన్నీ కలిసి అక్కడికి వచ్చాయి. అవన్నీ కూడా వేటగాడితో చెప్పాయి. మేము మా మాట నిలబెట్టుకుంటున్నాం. ఇప్పుడు నీకు కావాలి అంటే మమ్మల్ని చంపు. ఆ జింకల మధ్య ఉన్న అపారమైనటువంటి ప్రేమను, మాట మీద నిలబడే స్వభావాన్ని, కుటుంబం పట్ల వారికి ఉన్న మమకారాన్ని, వీటిని చూసి చిత్రబాణుడు కూడా పూర్తిగా జ్ఞానోదయం అయింది. అతని కళ్ళ నుండి కన్నీళ్లు కారాయి. హృదయంలో ఉన్నటువంటి హింసాభావం పూర్తిగా పోయింది. వెళ్ళండి, నేను ఇకపై ఎప్పుడూ కూడా హింసించను. నాకు ఈరోజు జ్ఞానోదయం అయ్యింది. మీ ప్రేమ నాకు జీవిత పాఠాన్ని నేర్పింది అని ఆ 4 జింకలు కూడా ప్రేమతో, ఉదార స్వభావంతో విడిచిపెట్టాడు. ఈ దివ్యమైనటువంటి దృశ్యాన్ని దేవలోకం నుండి దేవతలు చూస్తూ ఉన్నారు. ఇక వారు ఆనందంతో పుష్పవర్షాన్ని కురిపించారు. ఆకాశం నుండి ఒక దివ్యమైనటువంటి పుష్పక విమానం దిగి వచ్చింది. వేటగాడు మరియు ఆ 4 జింకలు అందరూ కలిసి ఆ విమానంలోకి ఎక్కి శివలోకానికి చేరుకున్నారు. పరమశివుడు ఈ కథను చెప్తూనే పార్వతీదేవితో ఇలా అన్నాడు. ఈ మహిమను చూసావా దేవి? స్వచ్ఛమైన మనసుతో నన్ను పూజించేవారికి వారి పాపాలన్నీ నేను తప్పక తొలగిస్తాను. జన్మజన్మల పాపాలు క్షణంలో భస్మమవుతాయి. జంతువులను హింసించని ఈ వేటగాడి అన్ని పాపాలు హరించి అతనికి ముక్తి కలిగించారు. కఠినమైన హృదయాన్ని కోమలమైన హృదయంగా మార్చాను. హింసాభావాన్ని కూడా ప్రేమగా మార్చాను. తెలిసి చేసిన, తెలియక చేసిన, భక్తితో చేసిన, యాదృచ్ఛికంగా చేసిన మహాశివరాత్రి వ్రతం మహాపుణ్యదాయకం. ఇదే నా వ్రతం యొక్క మహిమ. చిత్రభాను అనే వేటగాడు తెలియకుండా ఉపవాసం ఉన్నాడు. అనుకోకుండా జాగరణం చేశాడు. యాదృచ్ఛికంగా శివలింగం మీద ఆకులు పడ్డాయి. అయినా సరే తాను ముక్తి పొందాడు. ఇది ఆ పరమశివుని యొక్క అనుగ్రహానికి ఒక గొప్ప సంకేతంగా చెప్పవచ్చు. మరి ఈ మహాశివరాత్రి నాడు మనం ఏం చెయ్యాలి?
ఉపవాసం మొత్తం రోజు లేదా ఒక పూట భోజనం, జాగరణ, రాత్రంతా కూడా మెలకువగా ఉండడం, పరమశివుని పూజ, బిల్వపత్రాలు వాటితో ఆ పరమశివునికి పూజించాలి. శివనామస్మరణ ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఆ రోజంతా కూడా జపించాలి. శివకథల శ్రవణం, శివుని యొక్క మహిమ, ఆ మహిమకు సంబంధించిన గ్రంథాలన్నింటినీ వినటం, అది కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. మరి శివరాత్రి వ్రతం యొక్క ఫలితాలు గనక చూస్తే జన్మ జన్మల పాపాలు కూడా క్షమించబడతాయి. యముని యొక్క భయము కూడా దూరమవుతుంది. ముక్తి మార్గం అనేది కూడా సుగమం అవుతుంది. ఆ పరమశివుని యొక్క కటాక్షాలు లభిస్తాయి. ఓం నమః శివాయ. శివోహం శివోహం. ఆ పరమశివుని యొక్క కృప మనందరిపై ఉండుగాక. హరహర మహాదేవ శంభో శంకర. ఈ కథను భక్తితో విన్నవారికి, చదివిన వారికి సకల పాపాలు తొలగి ఆ పరమశివుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. వారి కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి. జీవితంలో శాంతి సంపదలు కలుగుతాయి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కింద కామెంట్ రూపంలో రాయండి. అలాగే ఈ వీడియోను కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక పరమైన వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆ పార్వతీ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని కోరుకుంటూ సర్వేజనో సుఖినో భవంతు.